విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సర్పంచుల ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. వంగర, రేగిడి, సంతకవిటి మరియు రాజాం మండలాలకు చెందిన 100 మంది సర్పంచుల పదవీకాలం ముగియడంతో పార్టీ జిల్లా అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు వారిని ప్రత్యేకంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ నిర్మాణంలోనూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని కొనియాడారు. గత 5 ఏళ్లుగా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకొచ్చిన సర్పంచులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలే రాజేష్ మాట్లాడుతూ పదవిలో ఉన్నా లేకపోయినా గ్రామాల్లో ప్రజల పక్షాన ఉండి నిత్యం వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపోరపు జగన్తో పాటు భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాకైతే మన గవర్నమెంట్ లో మాకెంత బెదరకుండా మీ అందరూ కూడా పార్టీని నమ్మి ఉన్నందుకు ఇవాళ మీకు గర్వంగా మీ అందరికీ కూడా సన్మానం చేస్తున్నాం. ఇవాళ మాకు ఇది గర్వకారణం. మిమ్మల్ని సన్మానించుకోవడం అంటే ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త, ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఎంతో మంది వాళ్ళ పార్టీని విడిచిపోయినా మిమ్మల్ని చూసి గర్వపడి ఇగో అధికారం కోసమో, ఆశ కోసమో, డబ్బు కోసమో, లేదో పనులు వస్తాయో కోసమో కాకుండా ఇవాళ అవసరం అనుకుంటే మీ సొంత నిధులు ఖర్చు పెట్టి ఇవాళ గ్రామాలను అభివృద్ధి పరిచి ఇవాళ ధైర్యంగా మీరందరూ కూడా 5 సంవత్సరాలు మీరు సక్సెస్ఫుల్ గా మీరు పూర్తి చేసుకున్నందుకు ఇవాళ మిమ్మల్ని అందరినీ సన్మానించుకోవాలని పార్టీ ఆదేశాలు ఇస్తే ఇవాళ వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా ఇవాళ సన్మానించేసుకుంటున్నాం. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా ఆ రోజు వరకు మీ గ్రామంలో నిన్న ఎలా ఉన్నారో ఇవాళ ఎలా ఉన్నారో రేపు ఎన్నికలు నిర్మించే వరకు మీరే సర్పంచ్ గా కొనసాగుతూ ఈ ప్రభుత్వంలో అధికారులు సమన్వయపరుచుకుంటూ ప్రజలను ఇబ్బంది పడకుండా, ఎందుకంటే మళ్ళా కొత్తగా ఎన్నికైన సర్పంచ్ వరకు మా ప్రెసిడెంట్ గారు ఎవరంటే మీ పేరే తలుస్తారు తప్ప వేరొకరు తలవరు అని చెప్పి నేను ఇవాళ ఈ వేదికల సభాముఖంగా చెప్తా ఉన్నాను.